వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. ఆ వీడియోని చూడగానే అనసూయ రూమ్లోని వస్తువులను పగలగొడుతూ హౌ డేర్ షీ ఈ అనసూయకి సవాల్ విసురుతుంది. నా జయ్కి దూరంగా ఉండమని చెప్పిన తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా ఇంకా ఇంకా దగ్గరవుతూ ఏం ప్రూఫ్ చేయాలనుకుంటుంది? నా జయ్ వాళ్ళ అమ్మ కన్నా తనని ఎక్కువ ఇష్టపడుతున్నాడనా? లేదంటే నువ్వు చెబితే నేను వినేదేంటి బోడి అనా? బుడ్డి, ఐ హేట్ యూ. నా కొడుకు మీద నాకున్న ప్రేమ కంటే నేను నిన్ను రెట్టింపు ద్వేషిస్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు కృష్ణాస్ ఇంటి కోడలివి కాలేవు. నీ పేరు ముందు నా ఇంటి పేరు, నీ పేరు వెనుక నా జయ పేరు ఎప్పటికీ చేరనివ్వను అని అంది పెద్దగా అరుస్తూ. పాపం తనకేం తెలుసు, లిటిల్ ప్రిన్స్ని తన ఎంపైర్కి వారసుడిని చేయడానికి, తన కృష్ణాస్ రక్తం అని ప్రూవ్ చేయడానికి భూమిని ఆకాశాన్ని ఏకం చేయాల్సిన పరిస్థితులు వస్తాయని, అక్కడ వచ్చేవాడు తన తలలో నుంచి ఊడిపడి తనకి అనుక్షణం తలనొప్పి హార్ట్అటాక్ తెప్పిస్తాడని చాలాసేపు చైర్లో కూర్చుని ముందుకి వెనక్కి ఊగుతూ తన మైండ్ని కామ్గా ఉంచడానికి చాలా ట్రై చేసింది. ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూసిన సాయి మొహంపై మెరిసిన నవ్వుని చూసి ఎవరికైనా అర్థమవుతుంది అది గెలుపు నుంచి వచ్చిన విజయదరహాసమని. రింగ్ ఎండ్ అవ్వబోయే టైంకి లిఫ్ట్ చేసి చెప్పు అను అని అన్నాడు సాయి. అంటే ఇప్పుడు నువ్వు ఈ వీడియోని వైరల్ చేస్తున్నావన్నమాట అని అంది అనసూయ. అంతేగా మరి, నువ్వు యాక్సిడెంటల్గా జరిగిందాన్ని అన్ని కట్లు ఎడిట్లు చేసి వైరల్ చేసి లేనిది ఉన్నట్లుగా మాసి పూసి మారేడు కాయ చేసి చూపిస్తూ ఆడియన్స్ని పిచ్చోళ్ళని చేస్తుంటే నిజాన్ని చూపించి కొంతమంది కళ్ళకైనా నిజం కనబడేటట్లు చేయాలి కదా అన్నాడు సాయి. దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని అడిగింది అనసూయ. నిజం చెప్పాలంటే నా మనసుకి హాయిగా ఉంటుంది. నీ అహంకారానికి బలవ్వకుండా ఒక అమ్మాయిని కాపాడాను అనే తృప్తి ఉంటుంది అని అన్నాడు సాయి. నువ్వు ఇదంతా కావాలని నా జై లైఫ్ని స్పాయిల్ చేయడానికి చేస్తున్నావని నాకు తెలుసు. ఇంకా నీ ఆటలు సాగవు సాయి. ఆ బుడ్డిని నా జై నుంచి ఎలా వేరు చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు కూడా నేను చేసేది నోరు వెళ్ళబెట్టి చూడటం తప్ప ఏమీ చేయలేవు. వెయిట్ అండ్ వాచ్ అంటూ ఫోన్ పెట్టేసింది. అనసూయ మాటలు విన్న తర్వాత నువ్వు తల క్రిందులుగా తపస్సు చేసిన బుడ్డిని జై నుంచి అంగుళం కూడా కదిలించలేవు అను. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ మానేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాను అంటే నేను మాత్రం ఏం చేస్తాను? కానివ్వు, ఏదో చూపిస్తాను అంటున్నావుగా, చూడటానికి నేను కూడా రెడీ అని అనుకున్నాడు సాయి. వైరల్ అయిన క్లిప్కి వస్తున్న కామెంట్స్ చూసి ఏడ్చి ఏడ్చి బుడ్డి మొహం అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. రూమ్ బయట నిలబడి అరగంట నుంచి డోర్ కొడుతున్నా బుడ్డి డోర్ ఓపెన్ చేయకపోవడంతో బుడ్డి ప్లీజ్ ఒకసారి డోర్ ఓపెన్ చేయి, నన్ను మాట్లాడనివ్వు అని బ్రతిమాలాడు జయ. నేను ఎవరితోనూ మాట్లాడను, ఇక్కడి నుంచి పో, సీన్ క్రియేట్ చేయకు అని అంది బుడ్డి ఏడుస్తూనే కోపంగా అరుస్తూ. నేను కాదు సీను, నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఏమీ లేని దానికి ఇంత హంగామా చేసి ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అని అన్నాడు జయ కోపంగా. దానితో కోపంగా డోర్ ఓపెన్ చేసి నేను ఓవర్ యాక్టింగ్ దుకాన్ని, అందుకే వెళ్ళి స్మార్ట్ గర్ల్స్కి కిస్సులు పెట్టి హగ్గులు ఇచ్చుకోపో అని చెప్పి మళ్ళీ కోపంగా డోర్ మూసేయబోయింది. బుడ్డి డోర్ క్లోజ్ చేయనివ్వకుండా తోసి లోపలికి వెళ్ళి బుడ్డిని పట్టుకుని గోడ వైపుకి నొట్టి కాలితో డోర్ని తన్ని క్లోజ్ చేసి బుడ్డిని గోడకు నొక్కుతూ నేను ఎవరికి కిస్సులు ఇవ్వాలో ఎవరికి హగ్గులు ఇవ్వాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? ఏంటి నీ గోల? అది యాక్సిడెంటల్గా జరిగిందని నీకు తెలిసి కూడా ఇంత చేస్తుంటే దాన్ని ఓవర్ యాక్షన్ అని అనక ఇంకేమంటారు? చెప్పాను కదా నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదని, ఓన్లీ యూ అండ్ మీ అని. ఇంకేంటి నీ ఏడుపు అంటూ కోపంగా మాట్లాడుతున్న జయ ఊపిరి తన పెదవులకు వెచ్చగా తాకుతుంటే చాలా రోజుల తర్వాత జయ కోపం చూసి కొంచెం భయం వేసి కళ్ళు మూసుకుంది బుడ్డి. ఇందాకటి వరకు కప్పలాగా బెకబెకమన్నావు కదే, ఇప్పుడు మాట్లాడు, నోరు పడిపోయిందా అంటూ బుడ్డి కళ్ళల్లోకి చూడగానే ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిన కళ్ళల్లో నీళ్లు నిండి ఉండటంతో అప్పటి వరకు చిరాకు కోపం నిదానంగా తగ్గి బొటన వేలుతో మెల్లగా కన్నీళ్లు తుడుస్తూ వై బేబీ యూ డోంట్ ట్రస్ట్ మీ అని అడిగాడు బాధగా. ఆ మాట వినగానే బుడ్డి ఏడుస్తూ
ఐ ట్రస్ట్ యూ జే, బట్ నిన్ను వేరే వాళ్ళ పక్కన చూస్తే నా హృదయం ముక్కలైపోతుంది. నేనేం చేయను అని అంటూ ముక్కులో నుంచి కూడా వస్తున్న నీళ్లను టిష్యూతో తుడుచుకుంటూ ఉండగానే జయ ఒక్కసారిగా బుడ్డిని గుండెలకు హత్తుకొని, ఇలా ఏడవకే, నేను భరించలేను, ప్లీజ్ బుడ్డి, ఐ ప్రామిస్ యూ బేబీ, లైఫ్లో నిన్ను తప్ప ఇంకెవ్వరిని కిస్ చేయను అని అన్నాడు ప్రేమగా తల మీద ముద్దు పెడుతూ. దానితో బుడ్డి మనసు కాస్త చల్లబడి జయ చుట్టూ చేతులు వేసి, నిజంగా అని అడిగింది చాలా క్యూట్గా. బేబీ, నిజంగా అంటూ బుడ్డి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని గులాబీ రేకుల్లాంటి అందమైన ఎర్రటి పెదవుల మీద ముద్దు పెట్టగానే జయ తలలో వేళ్లు పెట్టి జుట్టుని మెల్లగా పట్టుకుంది. జయ చేయి మెడ కింద వెన్ను మీద నిమురుతుంటే జయ ప్లీజ్ అంటూ దూరంగా వెళ్ళిపోయింది బుడ్డి. కానీ జయ దూరంగా వెళ్తున్న బుడ్డి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కోగానే బుడ్డి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇంతలో బయట నుంచి ఎవరో డోర్ కొట్టడంతో బుడ్డి జయని వదిలిపెట్టింది. బట్ జయ మాత్రం వదలకుండా బుడ్డి కళ్ళలోకి అలాగే రొమాంటిక్గా చూస్తూ నిలబడేసరికి ప్లీజ్ జయ్ అని అంది బుడ్డి. ఇంతలో మళ్ళీ డోర్ కొట్టడంతో జయ బుడ్డిని వదిలి డోర్ వెనుక నిలబడ్డాడు. బుడ్డి జుట్టు సరిచేసుకుని లైట్గా డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రాకేష్ని చూసి, రాకేష్ బ్రో ఏంటి ఈ టైంలో అని అడిగింది. బేబీ, నీకోసం జయ్ బ్రో రూమ్కి వెళ్ళాను, అక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి ఇక్కడికి వచ్చాను. ఇదిగో రేపటి రికార్డింగ్ పోర్షన్, ఆల్రెడీ నీ దగ్గర కాపీ ఉండే ఉంటుంది, కానీ లైన్స్ చేంజ్ అయ్యాయేమో ఒకసారి చూసుకో. ఈ జయ్ బ్రో ఎక్కడున్నాడో తనది కూడా ఇవ్వాలి అన్నాడు రాకేష్. అది కూడా నాకు ఇవ్వు బ్రో, నేను ఇస్తాను అని అంది బుడ్డి. థ్యాంక్ యూ బుడ్డి, కంపల్సరీ ఇవ్వాలి, లేదంటే నాకు మాటొచ్చేస్తుంది అన్నాడు రాకేష్. డోంట్ వరీ బ్రో, నేను ఇస్తాను అని అంది బుడ్డి. ఓకే బేబీ, గుడ్ నైట్ అని వెళ్ళేవాడల్లా ఆగి, ఆర్ యూ ఓకే బేబీ, కళ్ళేంటి అలా ఉన్నాయి అన్నాడు రాకేష్. ఐఎమ్ ఫైన్ బ్రో అని అంది బుడ్డి చిన్నగా నవ్వుతూ. రాకేష్ కూడా చిన్నగా నవ్వి బుడ్డి తల మీద నిమిరి వెళ్ళిపోయాడు. రాకేష్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి జయ్ కాపీ జయ్ చేతికి ఇచ్చింది. పేపర్ తీసుకొని తన పార్ట్ లైన్స్ చూసుకొని తన లైన్స్ని చూసి హమ్ చేస్తూ బుడ్డి చెయ్యి పట్టుకొని తన వైపుకి తిప్పుకొని డాన్స్ చేస్తూ పాడటం మొదలుపెట్టాడు. జయ్ పాట కంప్లీట్ చేయగానే బుడ్డి జయ్ని హత్తుకొని నేనెప్పుడో వచ్చేసాను హనీ అని అంది నవ్వుతూ. ఐ నో బేబీ అని అంటూ బుడ్డిని ఎత్తుకొని తిప్పి, ఓకే పడుకో, ఇంకా మెలకుగా ఉంటే రేపు ఫేస్ డల్ అవుతుంది అని అన్నాడు జయ్. నువ్వు కూడా ఇక్కడే పడుకో అని అంది బుడ్డి. సరే పద అంటూ జయ్ పడుకోగానే బుడ్డి జయ్ చేయి మీద పడుకుంది. ఇద్దరూ ఆ వీడియో వైరల్ గురించి మాట్లాడుకుంటూ, ఇంకా ఆ కామెంట్స్ చూడకు, దానివల్ల నీ మెంటల్ బ్యాలెన్స్ తప్పడం తప్పించి ఏం యూజ్ ఉండదు అని అన్నాడు. తన్నుతో షూటింగ్ ఉంది కదా, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఓ రాసుకొని పూసుకొని తిరగకో, ఇదిగో ఇలానే వైరల్ అయ్యి నాకు మెంటల్ తెప్పిస్తాయి అని అంది బుడ్డి. అని అంటూ చిన్నగా నవ్వాడు జయ్. ఈ రొమాంటిక్ నవ్వులే ఆపమంది అని అంది బుడ్డి సీరియస్గా. సరే సరే అన్నానా అన్నాడు జయ్ బుడ్డి వైపు తిరిగి పడుకొని. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. బుడ్డి, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను అన్నాడు జయ్ బుడ్డి చెంప మీద చేయి వేసి నిమురుతూ. ఏంటి జయ్ అని అంది బుడ్డి. మా మమ్మీ రేపు మన ఫ్రెండ్స్ అందరినీ డిన్నర్కి పిలిచింది అని చెప్పాడు జయ్. ఆ మాట వినగానే బుడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యి వాట్ అని పెద్దగా అరిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.